నమస్కారం. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఏంటి స్వప్న ఈరోజు చాలా సాంప్రదాయంగా వెల్కమ్ చెప్తుంది అనుకుంటున్నారా? మనం ఎక్కడున్నా ఏ దేశంకి వెళ్ళినా కూడా మన సంప్రదాయాన్ని మర్చిపోకూడదు. అందుకని మన సంప్రదాయాన్ని మన పెద్దవాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ స్వప్న ఈరోజు షోని స్టార్ట్ చేస్తుంది. బామ్మగారబ్బం సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం పోపన్నం. ఇప్పుడైతే మనం ఫ్రైడ్ రైస్లు, బిర్యానీ, ఆ బాతు ఈ బాతు అని ఎక్కువగా చేసుకొని తింటున్నాం కదా. కానీ పాతకాలంలో మన నాన్నమ్మలు అమ్మమ్మలు అయితే ఒకవేళ రాత్రి అన్నం మిగిలితే పొద్దున తాలింపు వేసుకొని అన్నం బ్రేక్ఫాస్ట్ గా తినేవారు. మరి పొద్దున అన్నం మిగిలితే సాయంత్రం కూడా అన్నంని తాలింపు వేసుకొని తినేవాళ్ళు. అలా తాలింపు వేసే అన్నంలో నాకు బాగా తెలిసింది అంటే మా ఇంట్లో మా నాన్నమ్మ చిన్నప్పుడు చేసే ఒక మంచి చాలా టేస్టీ అయిన రెసిపీ, చాలా ఈజీగా కూడా ఇంకా హెల్దీ కూడా. ఆ రెసిపీ ఈరోజు నేను మీకు చూపిస్తాను. అదేంటో తెలుసా? చెప్పాను కదా, పోపన్నం, కానీ కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తో. చూడండి, ఇక్కడ నా దగ్గర రాత్రి అన్నం ఉంటే రాత్రి అన్నమైనా మీరు వాడచ్చు. లేదు అనుకుంటే నా దగ్గర అయితే నేను ఇప్పుడే ఫ్రెష్ గా చేసిన అన్నం ఉంది. ఒక 2 కప్పుల అన్నం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ ఎండు కొబ్బరి, కందిపప్పు, అలాగే ఎండుమిర్చి కూడా ఉన్నాయి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ, దోశ, పూరి అని రకరకాల టిఫిన్లు చేసుకుంటూ తింటూ ఉంటాం కదా. కానీ అప్పట్లో వాళ్ళకి అంత టైం ఉండేది కాదండి. మార్నింగ్ రాగి జావా లేదా సద్దుల రొట్టెలు ఇలాంటివి అన్నాలు ఎక్కువగా తినేసి వాళ్ళు పనిలోకి వెళ్ళి చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కదా. వాళ్ళు చేసేంత హార్డ్ వర్క్ మనం చేయట్లేదు. అలాగే వాళ్ళు చేసుకునే రెసిపీస్, యమ్మీ యమ్మీ రెసిపీస్ కూడా మనం చాలా మర్చిపోయాం. కాబట్టి కొంచెం ఒక్కసారి వాళ్ళని గుర్తు చేసుకుంటూ అందులో ఒక తాలింపన్నం ఈరోజు చేసుకుందాం. ఫస్ట్ ఈ తాలింపన్నంకి బాండీలో నూనె వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్లెయిన్ కందిపప్పు వేయించుకోవాలి. కందిపప్పు వేగుతూ ఉండగానే మనకి మంచి వాసన తెలుస్తుంది. కందిపప్పు అయినా సరే, మినపప్పు అయినా సరే, మామూలుగా మనం వేయించుతూ ఉంటే అది వేగింది అని తెలవడానికి మనకి మంచి సువాసన వస్తుంది కదా. అలాగే ఈ కందిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత మంచి వాసన వస్తుంది. ఇందులో నా దగ్గర మిరియాలు ఉన్నాయి. కొద్దిగా మిరియాలు ఇందులో వేయాలి. చూడండి, కొంచెం కందిపప్పు కలర్ చేంజ్ అవుతుంది కదా. కొంచెం లైట్గా బ్రౌనిష్ వచ్చేంత వరకు కందిపప్పుని ఇలాగే వేయించుకోవాలి. కొంచెం కందిపప్పు వేగింది కదా, కలర్ కొంచెం తేడాగా అయింది కదా. ఇప్పుడు ఎండుమిర్చి, అలాగే ఎండు కొబ్బరి కూడా వేసి వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరిలో కొంచెం నూనె ఉంటుంది కదా. ఎండు కొబ్బరిలో ఉన్న నూనెతోనే ఎండుమిర్చి, అలాగే కందిపప్పు, ఇంకా కొంచెం మిరియాలు కూడా వేసాం కదా, అవి చక్కగా వేగుతాయి. తొందరగా మంచి కలర్ వచ్చేస్తాయి. చూడండి, లైట్గా ఆల్రెడీ ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అయింది. అంతే, ఇంకా నేను ఇందులో వేరే ఏమి మసాలాలు వేయట్లేదు. ఇవి సరిపోతాయి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వీటికి సరిపడా ఉప్పు మిక్సీ బౌల్లో ఫస్టే వేసేసుకుందాం. చూడండి, కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. అప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఇందులో వేసేసుకుందాం. అలా చేస్తే రుచి కూడా చాలా బాగా వస్తుందండి. చూడండి, ఆల్రెడీ ఈ మసాలాలన్నీ వేగిపోయాయి. ఇలా వేగిన మసాలాలని తీసి మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఈ మిక్సీ గిన్నెలో వేసుకొని మంచిగా చక్కగా పౌడర్ చేసేసుకుంటే, ఆల్రెడీ నేను మిక్సీ గిన్నెలో వేయగానే ఈ మంచి కందిపప్పు, ఎండు కొబ్బరి వాసన చాలా బాగా వస్తుందండి. దీన్ని అయితే మనం పౌడర్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డ్రై పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది. మిక్సీ చేసుకుని వచ్చేసాను. చూడండి, మరీ మొత్తం ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం లైట్గా పలుకుగా చేసుకున్నాను. సో ఈ పొడి ఇక్కడ కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. నూనె వేడైన తర్వాత ఇందులో జీలకర్ర, మీ దగ్గర ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ ఇందులో వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కొంచెం పొడుగా కట్ చేసుకున్నాను.
అలాగే బీన్స్ కూడా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, ఇవన్నిటిని వేసి ఒకసారి చక్కగా వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలైనా వెజిటేబుల్స్ అయినా ముందుగా వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేసామనుకోండి చక్కగా వేగుతాయి. మనం చేస్తుంది పోపన్నం కదా, ఈ పోపన్నంకి వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా వేగిపోతే మనకి బాగుండదు. కొంచెం కచ్చాపచ్చాగా మనం తింటూ ఉంటే ఆ క్రంచీనెస్ తగులుతుంటేనే బాగుంటుంది. కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూడండి లైట్గా కలర్ చేంజ్ అయింది కదా, ఆనియన్స్ అయితే ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు కొంచెం ఈ వెజిటేబుల్స్ కూడా వేగిన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు చిన్నవి, అలాగే కాస్తంత కరివేపాకు కూడా వేసాం కదా. కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత ఇందులో కాస్తంత పసుపు, అలాగే ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ధనియాల పొడి కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా కందిపప్పు వేసుకొని పొడి, ఆ పొడిని ఇందులో వేయాలి. కందిపప్పు పొడి వేసుకున్నాం కదా, కందిపప్పు పొడి వేసుకున్న తర్వాత కొంచెం మెల్లిగా వేయించుకోవాలి. ఎందుకంటే కందిపప్పు పొడిలో ఉన్న ఆ రుచి అంతా, అందులో మనం ఎండుమిర్చి వేసాం కదా, ఆ రుచి అంతా వెజిటేబుల్స్కి చక్కగా పట్టుకుంటుంది. కాబట్టి కొంచెం చిన్న మంటలో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు ఇష్టం ఉంటే టమాటో వేసుకోవచ్చు, లేదు అంటే నేను ఆల్రెడీ ఒక 15 నిమిషాల ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండుని కొంచెం ఇలా గుజ్జు తీసేసి ఈ నీళ్లు ఇందులో వేయాలి. కాస్తంత పులుపుదనం కోసం, మరి ఎక్కువగా కాదు, కొంచెం పులుపుదనం కోసం చింతపండు ఇందులో వేసి, మీకు ఇష్టం ఉంటే ఇందులో చింతపండు రసమైనా వేసుకోండి, లేదా టమాటాలైనా వేసుకోండి, కాదు అంటే కాస్తంత నిమ్మరసం వేసినా కూడా సరిపోతుంది. సో ఇప్పుడు చింతపండు రసం వేసేసాం కదా, తరువాత ముందుగానే మనం ఉడకబెట్టి పెట్టుకున్న అన్నం కూడా వేసేసాం కదా. అన్నీ చక్కగా అన్నంకి కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇలా చిన్న మంట పెట్టి మూత పెట్టుకోవాలి. చక్కగా మనం మూత తీసినప్పుడు ఆ ఆవిరి మొత్తం బయటికి ఇలా వస్తే అప్పుడు మన పోపన్నం రెడీ అవుతుంది. ఇక్కడ మనం వేసుకున్న పోపన్నం ఆల్మోస్ట్ చూడండి చక్కగా ఆవిరి వస్తుంది కదా. ఒక్కసారి కలుపుదాం. చూస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది. ఇంకొక నిమిషం ఇలాగే మూత పెట్టేద్దాం. అయితే తాలింపన్నంని మామూలుగా తింటే ఎలాగో టేస్టీగా ఉంటుంది, కానీ దాని పక్కన ఏదైనా కొంచెం నంచుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. నాకు కూడా దీని పక్కన అప్పడాలు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. అందుకే ఇక్కడ బాండీలో నూనె పోసి వేడి చేస్తున్నాను. ఎందుకంటే చూడండి నా దగ్గర సగ్గుబియ్యం అప్పడాలు, అన్ని కలర్ అప్పడాలు ఉన్నాయి. వీటిని వేయించుకొని మన పోపన్నం పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఎంజాయ్ చేసేస్తాను. మరి మీరు కూడా రెసిపీని నోట్ చేసుకొని తప్పకుండా నాలాగే ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అయితే నూనె వేడవడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈలోపు తాలింపన్నంని దించేసుకుందాం మనం. చూడండి చక్కగా వేగిపోయింది, మంచిగా పొగలు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు తాలింపన్నం రెడీ అయిపోయింది. దీన్ని తీసేసి కాసేపు పక్కన పెట్టేసుకొని మన అప్పడాలు వేయించుకోవడానికి నూనె బాగా వేడిగా ఉంది. ఇప్పుడు అప్పడాలని మనం వేయించుకుందాం. సగ్గుబియ్యం వడియాలైనా సరే అప్పడాలైనా సరే ఎప్పుడు కూడా నూనె చాలా వేడిగా ఉందనుకోండి తొందరగా మాడిపోతాయి. అందుకని కొంచెం తక్కువ వేడి ఉన్న నూనెలోనే వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయి మన సగ్గుబియ్యం అప్పడాలు. అలాగే ఇంకా 2 వేసుకుందాం. చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ ప్లేట్ని కాసేపు పక్కన పెట్టేసి, వావ్ మన పోపు అన్నం ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో వేద్దాం. పోపన్నం వేసిన తర్వాత పైనుండి కొంచెం నెయ్యి
ఎవరికైనా ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు నెయ్యి అంటే ఇష్టం, అందుకే నేను పైనుండి కాస్తంత నెయ్యి వేసుకున్నాను. అలాగే పక్కన అప్పడాలు. ఇలా 2 అప్పడాలు పెట్టుకొని తింటే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరైతే రెసిపీ నోట్ చేసుకున్నారు కదా కరెక్ట్గా. మీరు కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి, చాలా సింపుల్. ఎప్పుడైనా అన్నం ఎక్కువగా చేసుకున్నాము అనుకుంటే మిగిలితే ఇలాంటి రెసిపీలు ట్రై చేయండి. మరి చూసారు కదా ఈరోజు బామ్మగారాబం సెగ్మెంట్లో మనం చేసుకున్న పోపన్నం తయారు చేయు విధానం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కందిపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ఉప్పు వేసి వేయించుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. తరువాత ఒక కడాయిలో నూనె, జీలకర్ర, ఉల్లిపాయలు, బీన్స్, క్యారెట్, ఉప్పు, బిర్యానీ ఆకులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, మనం మిక్సీ చేసి పెట్టుకున్న పొడి, చింతపండు రసం, అన్నం వేసి కలిపి కాసేపు పొయ్యి మీద మగ్గించుకుంటే మనకి కావలసిన పోపన్నం రెడీ. పోపన్నంని అప్పడాలతో పాటు తింటే చాలా బాగుంటుంది. ఈ పోపన్నం రెసిపీ మీరు మిస్ అయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదండి బామ్మగారాబం సెగ్మెంట్లో స్వప్న చేసిన పోపన్నం. తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి సెలవు.